హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్పై కోప్పడుతూ ఉంటుంది కదా, మీరు అసలు ఇంటికి ఎందుకు వచ్చారు, అయినా శారద ఆంటీ చెప్పగానే మీరు ఇంటికి వచ్చేస్తారా అని చెప్పి ఇంకా చాలా కోపంగా ఉంటుందన్నమాట భూమి నక్షత్రాన్ని హక్ చేసుకున్నందుకు. హేయ్, నాకు ఇంకా చాలా చిరాగ్గా ఉంది. నేను ఫోన్ ఇవ్వడానికి మాత్రమే వచ్చాను. అయినా నేను ఏమైపోతే నీకెందుకు, నేను ఎలా ఉంటే నీకెందుకు, నీకేమీ అవసరం లేదు కదా అని చెప్పి నువ్వు నన్ను ప్రేమించట్లేదు కదా అని గగన్ అనేసరికి భూమి ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ శారదకి జరిగిందంతా చెప్తారు. శారద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే మీరు చెప్పింది అని అంటుంది. అవును, నక్షత్రకి గగన్ దగ్గర అవుతున్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు భూమి మనసులో ఎక్కడ గగన్ తనకి దూరం అయిపోతాడోనని ఒక భయం కలిగింది. ఆ భయం ఉంటే చాలు, ఇంకా గగన్ ప్రేమని భూమి అంగీకరించడానికి అని కృష్ణప్రసాద్ శారద హ్యాపీగా ఫీల్ అవుతారు. భూమి గగన్ ఆఫీస్కి రీచ్ అవుతారు. గగన్ భూమితో వెళ్ళి ఆ ఫైల్స్ తీసుకురా అని చెప్తారు. తీసుకోండి సార్ అని ఆ ఫైల్స్ని అయితే ఇస్తూ ఉంటుంది. సార్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగచ్చా అని అంటుంది భూమి. త్వరగా అడుగు అని అంటారు గగన్. నిజంగా శారద ఆంటీ చెప్తే మీరు నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది భూమి. సి, ఇట్స్ డ్యూటీ టైం. పర్సనల్ విషయాలు ప్రొఫెషనల్ టైంలో అడగకూడదు. ప్రొఫెషనల్ ఈజ్ ప్రొఫెషన్, పర్సనల్ ఈజ్ పర్సనల్. నేను ఎవరిని చేసుకుంటే నీకెందుకు అని అంటారు గగన్. అబ్బా, ఈ ఒక్కసారికి చెప్పండి, లేకపోతే నేను టెన్షన్తో పోయేలా ఉన్నాను అని అంటుంది భూమి. మా అమ్మ తన నోటితో నువ్వు నక్షత్రనే పెళ్లి చేసుకో గగన్ అని చెప్తే చేసుకుంటాను, లేకపోతే చేసుకోను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు గగన్. అయితే అంత మ్యాజిక్ శారద ఆంటీలో ఉందన్నమాట. నేను శారద ఆంటీతో ఎలా అయినా మాట్లాడాలి, మాట్లాడకపోయినా నక్షత్ర బ్యాడ్ గురించి చెప్పాలి. అప్పుడైనా ఆంటీ నక్షత్ర గురించి తెలుసుకొని ఖచ్చితంగా నక్షత్రతో మాత్రం పెళ్ళికి వద్దు అని చెప్తుంది. నాకు కావాల్సింది అదే అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా వంశీ ఆఫీస్ నుంచి ఇంటికి రీచ్ అవుతారు. ఇందు ఇందు, ఇదిగో నీకోసం నీకు ఇష్టమైన స్వీట్ తీసుకువచ్చాను, త్వరగా తీసుకో. అమ్మా నాన్న చూస్తే మళ్ళీ ఏమైనా తిడతారేమో అని పాపం దొంగతనంగా ఇస్తూ ఉంటాడు. ఒరేయ్, ఎందుకురా దొంగతనంగా ఇస్తున్నావు? అమ్మా కోడలి పిల్ల, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివమ్మా, నీకు ఏం కావాలో చెప్పు, మీ అత్తయ్య చేసి పెట్టిద్ది. ఒరేయ్, ఇప్పటి నుండి దొంగతనంగా కాదు, సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఏమైనా మేము ఉన్నాం కదా చూసుకోవడానికి అని ఎంతో హ్యాపీగా చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా వంశీ వాళ్ళ నాన్న, నేను ఒకటి అడుగుతాను, నువ్వు నా మీద ఒట్టేసి చెప్తావా అని అంటారు. ఒట్ట? ఏంట్రా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? సరే, నీ మీద ఒట్టేసి నేను అబద్ధం ఎందుకు చెప్తా కానీ ఏంటో అడుగు అని అంటారు వంశీ వాళ్ళ నాన్న. మీరు బాగా డబ్బు ఆశపోతుంది కదా, కట్నం రూపాయి కూడా ఇవ్వకుండా ఇలా ఊరికే ఇందుని సంతోషంగా చూసుకుంటాను అని అన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. నిజం చెప్పండి, ఎందుకని? కట్నం మీకు మావయ్య వాళ్ళు ఇవ్వకపోతే వేరే ఎవరైనా ఇచ్చారా అని అడుగుతారు. ఇంకా వెంటనే వంశీని పక్కకు లాక్కు వెళ్ళిపోతారు వంశీ వాళ్ళ నాన్న. ఒరేయ్, మెల్లగారా, నీ మీద ఒట్టేశాను కాబట్టి నిజం చెప్పక తప్పట్లేదు. ఇవాళ పొద్దున్న గగన్ బాబు మమ్మల్ని ఆఫీస్కి పిలిచాడు. ఇదిగో చెక్ చూసావా, చెక్ ఇదిగో బ్లాంక్ చెక్ ఇచ్చారు. రేపెళ్ళి మనం డ్రా చేసుకొని రావాలి. ఈ విషయం ఎవరితో చెప్పొద్దని చెప్పాడు. అందుకే మేము ఎవరితో చెప్పలేదు, వాళ్ళ దగ్గర కూడా దాచిపెట్టాం. నువ్వు కూడా ఎవరితో చెప్పొద్దురా, లేకపోతే మా ప్రాణాలు తీసేస్తానన్నాడు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇందు వాళ్ళ అమ్మ నాన్న. ఇంకా వంశీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇందు అడుగుతూ ఉంటుంది, ఏమైందండి చెప్పండి అని అడుగుతుంది. ఏం లేదు, గగన్ బావు గారే చెక్ ఇచ్చారంట, ఆ విషయాన్ని ఎవరితో చెప్పొద్దన్నారంట, అది విషయం అని అంటారు వంశీ. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ
ఒకవైపు పాపం పశ్చాత్తాప పడుతూ ఉంటుందన్నమాట ఇందు. ఏమైంది ఇందు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు వంశీ. ఏం లేదండి, నేను చిన్నప్పటి నుండి గగన్ అన్నయ్య అంటే ఒక శత్రువులా చూశాను. నేను కూడా మా మావయ్యతో పాటు వత్తాసు పలికాను. మా అత్తయ్య పగని పాలు పంచుకున్నాను. రేపు వెళ్ళి నా పశ్చాత్తాపాన్ని మొత్తం తీర్చేసుకుంటాను అని బాధపడుతూ ఉంటుంది ఇందు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. గగన్ కారులో ఇంటికి బయలుదేరతారు. భూమి ఏవండి ఏవండి అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి ఏంటి చెప్పు అని అంటారు. ఏంటండి విసుక్కుంటున్నారు? నేను ఇంటికి వెళ్ళాలి. ఇవాళ మార్నింగ్ మీతోనే కారులో వచ్చాను కాబట్టి మీరే నన్ను డ్రాప్ చేయాలి అని అంటుంది భూమి. క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా అని అంటారు గగన్. ఏంటి మీరేనా ఇలా మాట్లాడుతుంది? నాతో ఒకరు తప్పుగా బిహేవ్ చేస్తేనే మీరు తట్టుకోలేకపోయారు కదా, అలాంటిది ఇప్పుడు ఒంటరిగా ఇంత నైట్ అయింది నన్ను క్యాబ్లో పంపిస్తారా మీరు అని అడుగుతుంది భూమి. అది నిజమే, సరేరా కూర్చో అని ఇంకా గగన్ భూమి ఇద్దరు అలా కారులో వెళ్తూ ఉంటారు. ఇంకా భూమి ఏవండి ఇప్పుడు ఇది పర్సనల్ టైం కదా, ఇదిగో నేను చెప్తున్నాను వినండి. మీరు ఆ నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే ఆ నక్షత్ర మంచిది కాదు. తను ఎప్పుడూ మీ వైపు ప్రేమగా చూడకుండా మీరు కావాలన్నట్లే చూస్తూ ఉంటుంది. తను మంచిది కాదు అని చెప్తూ ఉంటుంది భూమి. తను మంచిదో కాదో నీకెలా తెలుసు అని అడుగుతారు గగన్. అదేంటండి ఎలా మాట్లాడుతున్నారు? ఒకరు మన వైపు చూస్తుంటే ఇష్టంగా చూస్తున్నారా లేదా అన్నది చెప్పేయచ్చు కదా అని అంటుంది భూమి. మరి నా కళ్ళల్లో ప్రేమ నీకెప్పుడు కనిపించలేదా భూమి అని అంటారు గగన్. పాపం ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది భూమి. ఇంకా కారు ఆపుతాడు గగన్. మీ ఇల్లు వచ్చింది, వెళ్ళు, మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ నాన్నతో మాట్లాడుకో అని చెప్పి పాపం కారులో స్పీడ్గా వెళ్ళిపోతారు గగన్. ఆయన మనసుని నేను బాధ పెడుతున్నాను, ఏం చేయాలి అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ భూమికి గగన్కి ఖచ్చితంగా పెళ్ళవుతుంది, ఓపెన్ అవుతారు అని మనసులో అనుకుంటూ ఇంకా అలా ఫుల్గా డ్రింక్ చేస్తాడనమాట. డ్రింక్ చేసి ఇంటికి వెళ్తారు శరత్ చంద్ర దగ్గరికి కృష్ణప్రసాద్. బావగారు, హే బావగారు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్, నువ్వు తాగి వచ్చావా? ఏంటిది అని అడుగుతారు. అవును, నేను తాగే వచ్చాను. ఎందుకంటే నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి బావగారు. కానీ బావగారు ఒక్కటి మాత్రం నిజం, నేను ఆ 2 కోట్ల డబ్బులు తీయలేదు బావగారు. నాకెప్పుడు ఇలాంటి వాటిపై ఆశ లేదు బావగారు అని చెప్పి ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్. ఏంటి, డబ్బు ఆశ లేదా? మరి నీకు డబ్బు ఆశ లేనప్పుడు నా చెల్లెల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతారు కృష్ణప్రసాద్ని శరత్ చంద్ర. నీ చెల్లెల్ని నేను కావాలని పెళ్లి చేసుకోలేదు. ఇదిగో ఈ అపూర్వే మా ఇద్దరికి పెళ్లి జరిగేలా చేసింది. అది మాత్రమే కాదు, ఆ మహాతల్లి శోభాచంద్ర ఉన్నారు కదా, ఆవిడ్ని చంపింది కూడా ఈ అపూర్వే. తన్ని చంపేశారు, ఆవిడ యాక్సిడెంట్లో చచ్చిపోలేదు అని నిజం చెప్పేస్తాడు శరత్ చంద్రకి. ఇంకా ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు. ఇంకా అలా మాట్లాడి కళ్ళు తిరిగి పడిపోతాడనమాట కృష్ణప్రసాద్. బావా చూసావా, తాగుడు అనేది మనుషుల్ని ఎంతలా మారుస్తుందో. ఎంత డ్రింక్ చేశాడు కాబట్టే ఇలా నోటికి వచ్చినట్టు అబద్ధాలు కూడా మాట్లాడుతున్నారు. బావా ఇవన్నీ నువ్వు పట్టించుకుంటావా అని అడుగుతుంది అపూర్వ. చచ్చా, నేనెందుకు పట్టించుకుంటాను అపూర్వ? అయినా నువ్వంటే ఏంటో నాకు తెలీదా? ఈ తాగేసి వస్తే నేను ఎలా నమ్ముతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా శరత్ చంద్ర. భూమి మాత్రం అలా ఇంకా జాలిగా చూస్తూ ఉంటుంది పాపం కృష్ణప్రసాద్ వైపు. ఏవండి ఏంటండి ఇది, రండి లోపలికి వెళ్దామని పాపం లోపలికి తీసుకువెళ్ళిపోతుంది మీరా అలా ఇంకా కృష్ణప్రసాద్ని. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ తన ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇందు గగన్ దగ్గరికి వెళ్తుంది. అన్నయ్య అని వచ్చి గగన్ కాళ్ళపై పడుతుంది. ఇందు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా అలా వెంటనే గగన్, అమ్మా ఇందు ఏంటమ్మా ఇది, లేమ్మా అని అంటారు.
ఇంకా అలా తనైతే హ్యాపీగా ఏడుస్తూ ఆనంద బాష్పాలైతే వస్తూ ఉంటాయన్నమాట ఇందుకి. ఇదంతా దూరం నుండి లైక్ డోర్ అప్పుడే ఓపెన్ చేసి రావాలనుకున్న భూమి చూసేస్తుంది. చూసి అలా ఇంక దూరం చూస్తూ ఉండిపోతుంది. అన్నయ్య, నువ్వు నువ్వు నా జీవితాన్ని ఎంతగానో కాపాడావన్నయ్యా, నువ్వు నా జీవితాన్ని నిలబెట్టావన్నయ్యా. అన్నయ్య, కట్నం ఇస్తానని అపూర్వ అత్తయ్య ఇంకా ఇవ్వకపోయేసరికి వాళ్ళు నన్ను కష్టపెట్టాలనుకున్నారు. కానీ ఎవరికీ తెలియకుండా నువ్వు నువ్వు నాకు కట్నం ఇచ్చావు. ఆ విషయం ఎవరితో చెప్పొద్దని కూడా చెప్పావు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. చిన్నప్పటి నుండి నిన్ను నేను ఎంతో ద్వేషించాను. అపూర్వ అత్తయ్యే చెప్పినట్టు నిన్ను పెద్దమ్మని పూర్ణి అక్కని ఎప్పుడూ నేను తిడుతూనే ఉన్నాను. కానీ మీ అంత మంచి హృదయం అపూర్వ అత్తయ్యకి లేదని నేను అర్థం చేసుకున్నాను అని ఏడుస్తూ ఉంటుంది ఇందు. అమ్మ ఇందు, రాను రాను ఎవరు ఎలాంటి వారో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. చూడమ్మా, అయినా నువ్వు ఏంటి మా కుటుంబాన్ని నీ కుటుంబాన్ని వేరు చేసి మాట్లాడుతున్నావు? మనందరం ఒకటే అమ్మా, నేను నీకు సొంత అన్నయ్యని, సరేనా అని అంటారు గగన్. అన్నయ్య, నీకు ఎంతలా రుణపడినా తక్కువే అన్నయ్య అని చెప్పి పాపం ఏడుస్తూ ఇంకా అలా కన్నీళ్ళు తుడుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఇందు అప్పుడే అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది భూమి. భూమి హక్ చేసుకునేసరికి గగన్ సైలెంట్గా ఉంటారు. ఏవండి, మీరు ఎంతో గొప్పవారు. మీలాంటి వారు నన్ను ప్రేమించడం నా అదృష్టం. మీలాంటి వారి చేత నేను ప్రేమించబడడం నిజంగా నా అదృష్టం అని అంటుంది భూమి. భూమి, వదులు భూమి అని అంటారు గగన్. పాపం ఏమీ మాట్లాడకుండా ఉంటుంది భూమి. ఏంటి భూమి, ఏంటి ఏదో నాపై ప్రేమ ఉన్నట్లు ఇలా ప్రవర్తిస్తున్నావేంటి భూమి? నేను ఎంత గొప్పవాడినైనా నేను ప్రేమించిన అమ్మాయి మనసులో నేను లేను. నా బాధ ఎలా ఉంటుందో ఎవరికి చెప్పుకోను భూమి. ప్రాణానికి ప్రాణంగా ఒక అమ్మాయిని ప్రేమించాను. తనే నా ప్రాణం అనుకున్నాను. తనే నా లోకం అనుకున్నాను. తనుంటే చాలనుకున్నాను. మా అమ్మ చెల్లెలతో పాటు తన్ని ఇంటిలో మహారాణిలా చూసుకోవాలనుకున్నాను. కానీ నాకు ఏం బహుమతి ఇచ్చావు? నేను వేయాలనుకునే నెక్లెస్ని విసిరి కొట్టి నన్ను ప్రేమించట్లేదు అని మొహం మీద చెప్పావు. నాకు దక్కిన సత్కారం, నాకు దక్కిన సన్మానం ఇదే కదా భూమి. నేనప్పుడు ఏం చేయగలను? ఏం చేయలేను కదా. కాబట్టి ఇంకెప్పుడు నాకు దగ్గరగా రావద్దు భూమి, ప్లీజ్ అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇంక భూమి ఏడుస్తూ కుప్ప కూలిపోతుంది. పాపం ఇంక భూమి, ఆయన నా విషయంలో ఎంతో బాధపడుతున్నారు. ఆయన మనసు నిండా నేనే ఉన్నాను. అయినా సరే నా ప్రేమని నేను ఆయన ముందు బయటపెట్టలేకపోతున్నాను. ఆయనేమో నన్ను మర్చిపోలేకపోతున్నారు. ఏం చేయాలి, ఏం చెయ్యాలి అని ఇంకా ఒక ఐడియా తీసుకొస్తుందనమాట భూమి. ఇంకా వెంటనే అలా పక్కకి వెళ్ళి ధరణిగా గగన్కి కాల్ చేస్తుంది భూమి. ఇంకా గగన్ చాలా బాధపడుతూ ఉంటారు. ధరణి కాల్ చేసేసరికి, హలో, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు అని అడుగుతారు. ఏం లేదండి, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది భూమి. ఏంటది అని అడుగుతారు. మీరు చాలా బాధపడుతున్నారంట కదా, భూమి మిమ్మల్ని ప్రేమించట్లేదని మీరు చాలా బాధపడుతున్నారు. కానీ నేను మీకు ఒక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను, కానీ ఒక కండిషన్ అని అంటుంది. ఏంటా నిజం అని అడుగుతారు గగన్. ఇది చెప్పాక మీరు ఎవ్వరిని అపార్థం చేసుకోకూడదు, భూమికి దగ్గరగా ఉండకూడదు, ఇది మాత్రం నిజం చెప్తున్నాను అని అంటుంది ధరణి. ఏంటి, భూమికి దగ్గరగా ఉండకూడదా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు. అవునండి, మీరు భూమి మిమ్మల్ని ప్రేమించట్లేదు అని అనుకుంటున్నారు కదా, కానీ నిజం చెప్పాలి అంటే మిమ్మల్ని భూమి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తోంది
అని చెప్తుంది ధరణిగా భూమి. ఒక్కసారిగా గగన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ధరణి, హేయ్, నువ్వు నిజం చెప్తున్నావా అని అడుగుతారు. అవునండి, నేను నిజమే చెప్తున్నాను. దైవ ప్రమాణం కాక నేను నిజమే చెప్తున్నాను. చూడండి, భూమి మిమ్మల్ని ప్రేమిస్తుంది, కానీ కొన్ని విషయాల వల్ల తను మీకు ప్రేమని తెలియచేయలేకపోతుంది. అయినా నక్షత్ర మీకు క్లోజ్గా ఉంటే అదెందుకు బాధపడాలి? ఇంటికి వెళ్ళి ఎందుకు గొడవ పెట్టుకోవాలి? ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి అని అంటుంది భూమినే. ఇంకా గగన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ తను ఎందుకలా చెప్పింది? ఆ శరత్చంద్రకు భయపడా అని అడుగుతారు. లేదండి, ప్రేమ వల్ల. చూడండి, మీరు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటేనే బాగుంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, భూమి కన్న తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో భూమికి తెలిసిపోయింది. అందుకే తను ఆ ప్రయత్నంలోనే ఉంది. మీరు కూడా తెలుసుకుంటేనే మీకు అన్ని విషయాల్లో క్లారిటీ వస్తుంది. కానీ ఇది మీకు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి అని అంటుంది ధరణి. చెప్పు, నాకు ఇంతలా సహాయం చేసావు. నువ్వు కనిపించకుండానే నా విషయంలో చాలా సహాయం చేసావు. చెప్పు, నీకు ఏం కావాలన్నా ఇస్తాను అని అంటారు గగన్. భూమిని మీరు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు కదా అని అంటుంది ధరణి. ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాణం పోయినా నేను భూమిని వదులుకోను అని అంటారు గగన్. ఒకవేళ భూమి నిజంగా శరత్చంద్ర కూతురు అయినా సరే మీరు తన్ని వదులుకోరా అని అడుగుతారు. నో, నెవర్. భూమి ఆ శరత్చంద్ర కూతురు అయ్యే ఛాన్సే లేదు. అయినా నేను భూమిని ఎలా వదిలేస్తాను? తన్ని పీటలపై నిండైనా తీసుకొచ్చేసి పెళ్లి చేసుకుంటాను. ఆ శరత్చంద్రకి దూరంగా ఉంచుతాను అని ఇంకా కాల్ కట్ చేస్తారు గగన్. హలో, ఏమండి, ఇప్పుడు ఆయన ఖచ్చితంగా నా దగ్గరికి వస్తారు అని భూమి పాపం ఇంకా వెంటనే ఫోన్ పెట్టేసి అలా ఇంకా ఏదో చేస్తూ ఉంటుంది. భూమి అని భూమి దగ్గరికి ప్రేమగా వస్తారు గగన్. ఏమండి, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది భూమి. ఎందుకు భూమి, ఎందుకు నిజాన్ని దాచిపెడుతున్నావు? నాపై నీకు ఎంతో ప్రేమ ఉంది. ఆ విషయాన్ని నువ్వు ఎందుకని బయటికి చెప్పట్లేదు? నీ భయం ఏంటి? నాతో చెప్పు భూమి. ఎలాంటి భయాన్నైనా నేను వెంటనే తీసేస్తాను. చెప్పు, ఎందుకు ఎందుకు నువ్వు నా దగ్గర దాచిపెడుతున్నావు భూమి? నిజం చెప్పు, నా కళ్ళలోకి చూసి చెప్పు అని అంటారు గగన్. ఎందుకంటే నేను చెప్తే మీరు ఏమనుకుంటారోనండి అని అంటుంది భూమి. చూడు, నేను ఏమీ అనుకోను, చెప్పు భూమి అని అంటారు. ఎందుకంటే నేను శరత్చంద్ర కూతుర్ని కాబట్టి అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు. చూసారా మీరు ఎంతలా షాక్ అవుతున్నారో? నేను నిజంగా ఆయన కూతుర్నే. నేను చిన్నప్పుడు మా అమ్మని అపూర్వ చంపుతుంటే నన్ను కాపాడడానికి మా అమ్మని నన్ను ఫ్యాక్టరీ నుండి బయటికి విసిరేసింది. అప్పుడు నాకు ఒకరు పరిచయం అయ్యారు. నాకు లాలించారు, నన్ను బుజ్జగించారు. వాళ్ళు నా పేరు మువ్వా అని పెట్టుకున్నారు. వారెవరో తెలుసా? మీరేనండి అని అంటుంది భూమి. ఒక్కసారిగా భూమి తన చిన్ననాటి మువ్వా అని శరత్చంద్ర కూతురు అని తెలుసుకొని ఇంకా అలా షాకులో ఉండిపోతాడనమాట గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.